543వ నామం పుణ్యలభ్యాయై నమః. పుణ్య అంటే పుణ్యనామములచే, లభ్య అంటే పొందబడునది అని అర్థం. అమ్మవారిని ఆరాధించే అవకాశం అంటే పూజించే అవకాశం, అనుభవం రావడం కూడా అదృష్టమే కదా. ప్రపంచంలో ఎంతమంది ఉన్నా ఆ అందరిలో ఎంతమంది జగజ్జనని ఆరాధించి తరిస్తున్నారు. అమ్మవారి ఆరాధన అంటే అందరిలోనే ఉన్న అమ్మవారిని అనే అర్థం, అంతేగాని మనం ప్రత్యేకంగా మనకిష్టమైన పేరుతో ఇష్టమైన రూపంతో ఏర్పాటు చేసుకున్న విగ్రహం కాదు. ఏ రాధిక, ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. అందరిలో కూడా అమ్మవారిని దర్శించుకోండి. నాకు చూడు, నేను రోజు వస్తా, మన ఇంటికి వస్తుంటారు, కూరగాయలు అమ్మేవాళ్ళు వస్తుంటారు, ఆడవాళ్ళు చీపుర్లు అమ్మేవాళ్ళు వస్తుంటారు. నిజంగా వాళ్ళందరినీ చూస్తే బయట మన గేటు బయట కూర్చుని పళ్ళు అమ్ముకునే అమ్మాయి కూర్చుంటుంది. సాయంకాలం చూస్తే అక్కడ జొన్న రొట్టెలు అమ్ముకుంటూ ఆ తల్లులందరిలో చూస్తే నాకు అమ్మవారిని చూసినట్టు ఉంటుంది. అందుకే వాళ్ళని ఏం అనుభూతి కాదు నాకు. ఏ తల్లిని చూసినా, ఏ స్త్రీమూర్తిని చూసినా ఆ స్త్రీమూర్తిలో నాకు అమ్మవారే కనిపిస్తుంది. ఆ భావించటం ఎక్కువ పూజ అవుతుందా, కేవలం ఒక చోట ఫోటో పెట్టుకుని పూజించటమే పూజ అవుతుందా? వాళ్ళకి ఏదో తినిపించాలనిపిస్తుంది, ఏదో పెట్టాలనిపిస్తుంది, ఏదో ఒక చీర ఇవ్వాలనిపిస్తుంది. ఎందుకని? వారిలో అమ్మవారిని దర్శించుకోగలగడం. ప్రతి స్త్రీమూర్తి కూడా అమ్మవారి యొక్క అంశే కదా, ప్రతిరూపమే కదా. అందుకని ఈ నామం చాలా బాగా అర్థం చేసుకోవాలి మనం. అంటే విశ్వమంతా నిండి ఉన్నది ఆమె అయినప్పుడు ఆ తల్లికి మనం గీసింది ఆకారం, మనం చెక్కింది విగ్రహం, మనం పిలిచినటువంటి పేరు అవుతుందని అవగాహన కలగాలిగా. యావత్ ప్రపంచానికి ఆధారంగా, ఆశ్రయంగా ఒక జగజ్జనని ఉండి ఉండాలనే భావన, ఆ భావనాగమ్యం పట్ల ఆరాధనా భావం ఉండాలి. అంతేకాని ఆ జగజ్జనని నామరూపాలు కాదు ముఖ్యం. అమ్మవారు నామరూప వివర్జిత అన్న 300 నామాలు మనం అర్థం చెప్పుకున్నాం కదా. ఈ విధమైన జగజ్జనని ఆరాధన పుణ్యము వలన మాత్రమే అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతామని నామానికి అర్థం. మన భావాలను బట్టి, భావ లక్ష్యాలను, ఉద్దేశాలను అంటే మోటివ్స్, మనకుండేటటువంటి భావాలను బట్టి, మనకున్నటువంటి భావ లక్ష్యాలను బట్టి, మనకుండే ఉద్దేశాలను బట్టి మనం చేసింది పుణ్యకార్యమా పాపకార్యమా అనేది నిర్ణయింపబడుతుంది. అవునా? తన ఉన్నత పదవికి అడ్డు చేటటువంటి ప్రత్యర్థి నశించడానికి, ఇప్పుడు చాలామంది యాగాలు చేస్తుంటారు చూడు, జయం సాధించడానికి. తన ఉన్నత పదవికి అడ్డు వచ్చే ప్రత్యర్థి నశించడానికి చేసే చండీ యాగం కూడా పాపకార్యమే అవుతుంది, కానీ పుణ్యకార్యం కాదు. అవతలవాడు నశించిపోవాలి అని చేసేటటువంటిది అది పుణ్యకార్యం ఎలా అవుతుంది? కాదు. అలాగే పిల్లవాడు బాగుపడడం కోసం దెబ్బలు కొట్టడం పుణ్యకార్యమే అవుతుంది. తల్లి ఏం చేస్తుంది? మొట్టికాయ వేసి మరీ తినిపిస్తుంది వాడికి అన్నం. ఆ తల్లి ఆ మొట్టికాయ తినిపించడంలో తల్లి ప్రేమతోనా ఇంక వేరేతోనా? కాబట్టి పిల్లవాడిని కోప్పడుతూ తిడుతూ పెట్టేది అది పుణ్యకార్యమే అవుతుంది. అలాగే పిల్లవాడు బాగుపడడం కోసం దెబ్బలు కొట్టడం పుణ్యకార్యమే అవుతుంది. ఇప్పుడు గ్యాంగ్రీన్ వలన ప్రాణానికి హాని కలిగించే సెప్టిక్ స్థితిలో ఉన్న కాలుని ఆపరేషన్ చేసే డాక్టరు తీసేసే పని కూడా పుణ్యకార్యం అవుతుంది, కానీ పాపకార్యం కాదుగా. కాబట్టి పుణ్యకార్యం అంటే పూజించే కార్యం అని, పుణ్యకార్యం అంటే పూజించే కార్యమని, పాపకార్యం అంటే బాధించే కార్యం అని పొరపాటుగా అర్థం చేసుకోకూడదు. ఎందుకు ఆ పని చేస్తున్నామో మన మనసులోని ఉద్దేశాన్ని బట్టి మనం చేసిన పని పుణ్యమా పాపమా అనేది నిర్ణయించబడుతుంది. యమధర్మరాజు కూడా ఈ పద్ధతిని అనుసరించే శిక్షను విధించడంలో నిర్ణయం తీసుకుంటాడని కూడా గ్రహించాలి. జన్మల తరబడి పైన తెలిపిన విధంగా చేసిన పుణ్యకార్యాల ఫలితంగా పరమేశ్వరి ఆరాధన చేయాలని అనిపించడం, తత్ఫలితంగా ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని పొంది మోక్షానికి అర్హుడవడం జరుగుతుంది. ఈ విధంగా లభించేది కాబట్టి అమ్మవారు పుణ్యలభ్య అంటే సదుద్దేశంతో చేసే పవిత్ర సత్కార్యాల వలన పొందబడినదని నామానికి అర్థం.
ఈ నామానికి అర్థం చెప్తుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. నేను హై స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఆ పరిగెత్తి ఆడుతూ ఉంటే నా కాల్లో పెద్ద ముళ్ళు దిగింది. ఆ ముళ్ళు దిగినప్పుడు మాకు వెంకటేశ్వరరావు మాస్టర్ గారు అని ఉండేవారు. ఆయన నా కాలుని ఆయన ఒడిలో పెట్టుకుని, నేను చిన్నపిల్లని ఒడిలో పెట్టుకుని ముళ్ళు తీస్తున్నారు. తీస్తూ ఉంటే నాకు బాగా పెద్ద ముళ్ళు కదా, బాధపడి, అబ్బా మాస్టారు మీకు ప్రేమ లేదు మాస్టారు నా మీద అని నేను అరుస్తున్నా. అంటే ఆయన ఏమన్నారు తెలుసా? చూడు, నీ కాలులో ముళ్ళు దిగి అది అలాగే ఉండిపోతే అది సెప్టిక్ అయ్యి కాలు తీసేసే పరిస్థితి వస్తే అది ప్రేమ అవుతుందా? నీ కాలులో ఆ ముళ్ళను శాశ్వతంగా తీసేసి నిన్ను బాగుగా ఉండడం ప్రేమ అవుతుందా? నిజం చెప్పు అన్నారు. వామో, అది గుర్తొచ్చింది ఇప్పుడు నాకు. నిజంగా అసలు మర్చిపోలేను ఆ సీన్ నేను ఎప్పుడు. వెంకటేశ్వర మాస్టర్ గారిని పామర్లో మా గురువు గారు అనమాట, ఇంగ్లీష్కి వచ్చేవారు ఆయన. ఎంత మంచి గురువు గారు ఆయన. ఆయన ట్రాన్స్ఫర్ అయితే మా ఊర్లో ట్రాన్స్ఫర్ చేస్తే మా ఊరి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి ఆయనతో పోరాడి మళ్ళీ నాకు ఆ మాస్టరే కావాలని తెప్పించుకున్నాను. సో ఇప్పుడు ఈ నామం అర్థం కూడా అదే కదా. మనకి అవతలివాడు ఇప్పుడు శస్త్రచికిత్స చేసే వైద్యుడు కూడా చికిత్స ఎందుకు చేస్తున్నాడు? ఖచ్చితంగా కోస్తున్నాడు అంటే అది ప్రేమతోనా, లేకపోతే అతని వ్యాధిని నివారించడానికి చేసిన వైద్యమేగా. అది పుణ్యకార్యం అవుతుందా, పాపకార్యం అవుతుందా? అదే వేరే భావన చేత కత్తిపోట్లు పొడిచేవాడిది ఏమవుతుంది? పాపకార్యం అవుతుంది. అమ్మవారికి 544వ నామం పుణ్యశ్రవణ కీర్తనాయై నమః. పుణ్య అంటే పవిత్రమైన వాటి, శ్రవణ అంటే వినుటకు, కీర్తన అంటే కీర్తించుటకు, లక్ష్యమైంది అంటే అవకాశమును కలుగజేయునది. అంటే ఈ నామానికి అర్థం ఏంటంటే పుణ్యప్రదమైన వాక్కులను వినడానికి, కీర్తనము చేయడానికి అంటే కీర్తించడానికి అవకాశము కలుగజేయునది. హరిహర పుణ్యపదాదుల ఉచ్చారణ, శ్రవణ కీర్తనాదులకు దోహదపడు హ్రీంకార స్వరూపిణి ఈ అమ్మవారు. పుణ్యశ్రవణ కీర్తన అంటే జీవితంలో పుణ్యవంతమైన పవిత్రమైన వాక్కులను వినడానికి, కీర్తనం చేయడానికి అవకాశం అమ్మవారి వల్లనే కలుగుతుంది. లేదంటే అటువంటి వాటినే వినుచుండెడిది అని అర్థం కూడా చెప్పుకోవచ్చు. అమ్మవారికి, అయ్యవారికి, శక్తి శివులకు ప్రతీకలైన హకార సకారాల మధ్య శబ్దం రావాలంటేను, ఏ నామాలు స్మరిస్తే ఉచ్చరిస్తే పుణ్యవంతులవుతారో అటువంటి హరిహర పదాదులను ఉచ్చరించాలంటే, దేని సహకారం లేకపోతే వీలు కాదో అటువంటి హ్రీంకార స్వరూపిణి అని నామానికి అర్థం. 545వ నామం పులోమజార్చితాయై నమః. అంటే పులోమజ అంటే పులోముని కూతురైన శచీదేవితే ఆరాధింపబడినది. ఏమిటబ్బా ఈ కథ? విను. పూర్వం నహుషుడు 100 యజ్ఞాలు చేసి ఇంద్ర పదవిని పొందినప్పుడు పాత ఇంద్రుడు అజ్ఞాతవాసంలో గడపవలసి వచ్చింది. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి అంటే మాజీ ఇంద్రుడు అజ్ఞాతవాసంలో గడపాల్సి వచ్చింది. అప్పుడు ఆ పాత ఇంద్రుని యొక్క భార్య పులోమని కూతురైన శచీదేవి తన గురువైన బృహస్పతి సలహా మేరకి అమ్మవారిని ఆరాధించిందిట. ఎందుకు ఆరాధించింది? తన భర్త జాడను తెలుసుకోగలిగి ఆ ఇంద్రుడికి ఇంద్ర పదవిని, స్వర్గాన్ని కూడా పొందగలిగింది. అటువంటి అసాధ్యమైన వాటిని కూడా అమ్మవారు సుసాధ్యం చేస్తుందని ఈ నామం దృఢపరుస్తోంది. భక్తుల యోగక్షేమాలు తన నెత్తిన వేసుకుంటుంది. విన్నావా? భక్తుల యొక్క యోగక్షేమాలు తన నెత్తిన వేసుకుంటుంది. యోగక్షేమం వహామ్యహం. ఎల్ఐసి వాడు పెట్టుకుంటాడు చూడు, యోగక్షేమ వహామహం అని భగవద్గీతలో చెప్తారే, ఆ పదానికి ఇది ఒక తార్కాణం. పులోముని కూతురైన పులోమునినే శచీదేవి అంటారు. ఇంద్రుని భార్య చేత అర్చింపబడింది కాబట్టి అమ్మవారు ఐం ద్రీం అయ్యింది. ఐం ద్రీం అని ఉచ్చరించేటప్పుడు ఐం వాగ్భవ బీజాన్ని, ద్రీం అనేది నీలకంఠ బీజాన్ని సూచిస్తాయి. పులోమజార్చిత అంటే పులోముని యొక్క కూతురైన శచీదేవితే
ఆరాధింపబడినది అని అర్థం. ఎందుకు ఆరాధింపబడింది? ఆమె కోరికను నెరవేర్చింది కాబట్టి, తన భర్త జాడను తెలియజేసింది కాబట్టి. 546వ నామం బంధమోచన్యై నమః. బంధమోచన్యై నమః అంటే బంధముల నుండి మోచని అంటే విముక్తిని కలిగించున్నది, అన్ని రకాల బంధనాల నుండి విముక్తి కలుగజేయినది అని చెప్పుకోవాలి ఈ నామానికి. అంటే బంధాలంటే ఏమిటి? బంధాలంటే భౌతికమైనవి కానక్కర్లా, మానసికమైనవి, ఆధ్యాత్మికమైనవి, అవిద్యా సంబంధమైనవి, ఇలా ఎన్నో రకాల బంధాలు ఉంటాయి. ఒకరి చేతిలో కానీ, కారాగారంలో కానీ, అంటే జైలు, విపత్కర స్థితుల్లో కానీ చిక్కుకుని నిర్బంధంలో ఉంటే ఆ బంధాన్ని భౌతిక బంధం అంటారు. ఆశ, దురాశ, కామక్రోధాలు, అభిమాన దురభిమానాలు ఇలాంటివి ఏమైనా మనసుపై ఒత్తిడికి కారణమైతే ఆ బంధాన్ని మానసిక బంధం అంటారు. ఒక గురువు వలనో, లేదంటే ఒక ఆధ్యాత్మిక సంస్థ వలనో, ఒక క్షుద్రదేవత ఆరాధన వలనో, సరిపడిన మంత్రం వలనో, స్తోత్రం వలనో, దురభిప్రాయంతో దురుద్దేశంతో చేసే క్రతువు ఉంటాయి కదా, అటువంటి క్రతువు వలన మనసు చిక్కుకొని చికాకు పెడితే ఆ బంధాన్నే ఆధ్యాత్మిక బంధం అంటారు. అన్ని రకాల బంధనాల నుండి విముక్తి చేయగలిగినది అమ్మవారు. అన్ని రకాల బంధాల నుండి విముక్తి కలుగజేస్తుందన్నమాట. అది ఈ నామానికి అర్థం.